నా పేరు బొగ్గుశ్యామి అండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో నేను 2017 నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఫుడ్ కోర్ట్ అనేది రకరకాలుగా మొన్న ఈ మధ్యన తొలగించారండి. మా పరిస్థితి ఎలాగైందంటే, ఒక 25 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చిందండి, 'యమలీల' అనే సినిమా. అక్కడ తనిఖీల భరణి ఒక డైలాగ్ చెప్తారు, మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు అయిందండి మా పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరి 1న బొత్స సత్యనారాయణ గారు ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారండి. తర్వాత మళ్ళీ కరోనా తర్వాత లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ తర్వాత 2022 ఏప్రిల్ 10వ తారీఖున మళ్ళీ విజయసాయి రెడ్డి గారితో ఇదే ఫుడ్ కోర్ట్ని మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మళ్ళీ ఓపెన్ చేయించారండి. మళ్ళీ ఇప్పుడు మార్చి 30వ తారీఖుని మళ్ళీ ఇదే వంశీకృష్ణ గారు శంకుస్థాపన చేశారండి. అంటే మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఇదే వంశీకృష్ణ గారు 3 సార్లు రుబ్బను కట్ చేశారు, 3 సార్లు కొబ్బరికాయలు కొట్టారండి. అంతేగాని మాకు శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. మొన్న ఆపరేషన్ లంగ్స్ 2 భాగంలో 158 షాపులను తొలగించి జీవీఎంసీ వారు నిజంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి కౌన్సిల్లో 110 మందికి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి వాళ్ళు మాకు అందరికీ సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో పాటు మా అందరితో మీటింగులు పెట్టారు. మీటింగులు పెట్టి మీరు ఎలిజిబుల్ అయ్యారు ఇంతమంది, మీరందరూ 2,50,000 రూపాయలు మీ తరపున కట్టాలి, మేమేమొచ్చి 6 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధులు, 2 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండు, 2 కోట్లు వెప్మా ఫండు రిలీజ్ చేస్తున్నాము. మిగిలిన 2,50,000 మీకు లోన్లు ఇప్పిస్తాము, ప్రతి నెల కట్టుకోవాలి, మీరు నెల నెల అద్దెలు కట్టుకోవాలి, 110 మంది వ్యాపారం సాగించాలని చెప్పి మాకు అందరికీ చెప్పడం జరిగిందండి. చెప్పి ఇప్పటికి 6 నెలలు గడిచిందండి. 6 నెలలు అవుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేక మేము సిఐటియు యూనియన్లో ఒక భాగంగా ఉండడం వల్ల వాళ్ళతో పాటు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నామండి. కనీసం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే గారు వచ్చి మీరు నిరాహార దీక్ష విరమించండి, మీకోసమే నేను ఫుడ్ కోర్టుకి కమిషనర్ గారితో మాట్లాడి శంకుస్థాపన చేస్తున్నాను, ఒక 10 రోజులు 15 రోజులు పడుతుంది అని మాకు మాట కూడా చెప్పకుండా ఆయనకి నచ్చిన వ్యక్తులతో కొంతమందితో అక్కడ ఫుడ్ కోర్టుకి శంకుస్థాపన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు చేశారు? మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే మాకు ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇతర పార్టీ వాళ్ళు కానీ వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారండి. విశాఖపట్నం ఇంత డెవలప్ అవుతున్న సిటీ, నైట్ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి, పెద్ద పెద్ద హోటళ్ళకి మీరు ప్రలోభపడి ఫుడ్ కోర్టును తొలగిస్తారా అని నాయకులు ప్రశ్నించబోతుకి ఆ ప్రశ్నలకి తట్టుకోలేని ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన ఫుడ్ కోర్టు కోసం శంకుస్థాపన చేశారండి. అది కాదండి పరిష్కారం. మీరు వచ్చి ఫుడ్ కోర్టు తయారయ్యేలోపు మీరు అప్పుడే మొబైల్ ఫుడ్ ట్రక్స్ కొనుక్కోమన్నారు. అవన్నీ కొనుక్కొని మూలపడిసి ఉన్నాయండి. లక్షల లక్షలు పెట్టుబడి మీరే పెట్టించారు, లోన్లు ఇప్పించారు. అవన్నీ మేము ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మళ్ళీ ఫుడ్ కోర్ట్ మీరు ఓపెన్ చేసేలోపు మా బొల్లైనా పెట్టుకొని మీరు ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళతో వ్యాపారం చేయించుకునే అవకాశం కల్పిస్తారని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మీరు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయి ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఓపెన్ అవుతాయి, నేను శంకుస్థాపన చేశాను కదా 200 మందికి అవకాశం కల్పిస్తానని చెప్పడం కాదండి. మీరు అవకాశం కల్పించండి, తప్పు లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ పరిష్కారం చూపించండి. అప్పటి వరకును నెక్స్ట్ మాలో ఉన్న 3 కార్మికులు చనిపోయారు, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక నష్టపరిహారం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే 2014 స్ట్రీట్ వెండర్ కమిటీని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ఈ డిమాండ్లకి మా సిఐటియు ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆ యూనియన్లో మేము ఒక భాగం కాబట్టి ఫుడ్ కోర్ట్కి వాళ్ళే ఫస్ట్ నుంచి మాకు అండదండగా ఉన్నారు కాబట్టి మేము ఈ పత్రికా ముఖంగా కానీ మీడియా విధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, అధికారులకి, నాయకులకి తెలియాలని మరీ కోరుచున్నాం.